పెళ్ళంటే జీవితానికి తోడు, కష్టం సుఖంలో చచ్చే వరకు ఉండేటటువంటి తోడు. ఇది ఎవరు చెప్తున్నారు? అర్చకులో, బ్రాహ్మణులో, లేకపోతే కనుక సంప్రదాయవాదులు కాదు, సుప్రీంకోర్టు చెప్తోంది. ఆ పెళ్ళికి దూరం కావడం అంటే మనిషి జీవితానికి అతిపెద్ద లోటు అన్నటువంటి పాయింట్. ఇవాళ పెళ్ళిళ్ళు అక్కర్లేదు, పెళ్ళిళ్ళు లేకుండా పిల్లల్ని ఎవరన్నా పెంచుకోవడం కూడా ఒక తోడే. ఆ తోడు చట్టబద్ధమైనటువంటి తోడే పెళ్ళి. పెళ్ళిళ్ళు వద్దనుకునేటటువంటి లేదా పెళ్ళిళ్ళు ఆలస్యం చేసుకునేటటువంటి యువతరానికి ఈ తీర్పు ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. అయితే ఈ తీర్పు పెళ్ళిళ్ళ కోసం ఇవ్వలేదు. ఒక మనిషి ఒక ప్రమాదం కారణంగా సఫర్ అయ్యింది. ఆ సఫర్ అవ్వడం వలన ఎదుగుదల ఆగిపోయింది. ఆగిపోవడం వలన ఇక ఆ అమ్మాయిని జీవితంలో ఇంకెవరు పెళ్లి చేసుకోరు. ఆ అమ్మాయికి పరిహారం కింద రోడ్డు యాక్సిడెంట్ సందర్భంలో ఒక 5 లక్షలు 7 లక్షలు ఇస్తానని చెప్తే దాన్ని ఛాలెంజ్ చేస్తే హైకోర్టుకి వెళ్తే 11 లక్షలు ఇవ్వమంది కోర్టు. 11 లక్షలు కాదు, 50 లక్షలు ఇవ్వండి అమ్మాయికి. ఎందుకంటే ఇక జీవితంలో పెళ్ళే కాదు, పెళ్ళే లేకపోతే తోడుండదు, తోడే లేకపోతే అమ్మాయికి భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ భవిష్యత్తు జీవితకాలం పోషించేటటువంటి తోడు కోసం ఆ పెళ్ళికి అన్నటువంటి దానికి బదులుగా 50 లక్షలు ఇవ్వని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. 7 ఏళ్ల వయసులో వాహనం ఢీకొని మేధో సామర్థ్యం 75% క్షీణించిన ఒక యువతకి పెళ్ళయ్యే అవకాశం లేక జీవితాంతం తోడు దొరకని దుస్థితి ఏర్పడింది. వివాహం సాహచర్యం జీవితంలో విడతీయరాని భాగాలను పేర్కొంటూ ప్రమాదం వల్ల వీటిని కోల్పోయినటువంటి యువతకి చెల్లించాల్సిన నష్టపరిహారం సుప్రీంకోర్టు బుధవారం భారీగా పెంచింది. 2009 జూన్లో 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నడిచి వెళ్తుండగా ఆమె కారు ఢీకొట్టింది. దీనివల్ల మానసిక ఎదుగుదల దెబ్బతింది. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి 1988 మోటారు వాహన చట్టం ప్రకారం ప్రమాద క్లెయిముల ట్రిబ్యునల్ 5,90,000 రూపాయల పరిహారం మంజూరు చేస్తే దీని మీద హైకోర్టుకి వెళ్తే 2017 నవంబర్లో ఆ పరిహారాన్ని 11,51,000 పెంచితే బాధితురాలు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 50,87,000 ఇవ్వమని ఆదేశిస్తూ ఆ బాలిక ఇప్పుడు యువత అయింది. మానసిక ఎదుగుదల లోపించినటువంటి బాలికకి జీవితాంతం పూర్తికాలకు సహాయకురాలు అవసరం అని తేల్చి చెప్పింది. ఆమెకు పరిమిత కాల సహాయకురాలు ఉంటే చాలని హైకోర్టు అభిప్రాయాన్ని తప్పుపట్టింది. ఆ యువతకి వివాహం అయ్యే అవకాశమే లేదు, జీవితాంతం ఆమె సంరక్షణ కోసం నగదు పరిహారం తప్పనిసరిని తేల్చి చెప్తూ వాహన చోదకుడు బీమా కంపెనీ కలిపి ఆమెకు పరిహారం చెల్లించమని ఆదేశించింది.